అసలు ఈ మను ఎవరు? కాలేజ్ మా చేయి దాటిపోతుంది అనే సమయానికి వచ్చి సహాయం చేశారు. అంతేకాకుండా ఏ పదవులు ఆశించను అన్నారు. కానీ ఇప్పుడొచ్చి క్యాబిన్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు కాలేజ్ బోర్డ్ డైరెక్టర్‌గా ఉంటాను అంటున్నారు. అసలు ఏమి ఆశించి మను ఇలా చేస్తున్నారు? అసలు మను ఎవరసలు? ఎందుకు మా సహాయం చేయాలి అనుకుంటున్నారు? సహాయం చేసిని ఇలా ఎందుకు చేస్తున్నారు? శైలేంద్ర సొంత ఇంట్లో మనిషే. అయినా సరే మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది ఎవరో ఏంటో తెలియని వ్యక్తి 50 క్రోర్స్ చెక్ ఇచ్చి మాకు సహాయం చేశారు. ఇప్పుడు బోర్డ్ మెంబర్‌గా ఉంటాను అంటున్నారు. మావయ్య అతని మీద సాఫ్ట్ కార్నరే ఉంది. మావయ్య పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. కానీ భద్ర చేసిన మోసం గురించి తెలిసిన తర్వాత ఎవరిని నమ్మలేకపోతున్నాను. అసలు మనుని నమ్మాలా వద్దా అని చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను ఏ స్వార్థం లేకుండా మాకెందుకు సహాయం చేస్తారు? అయిన వాళ్ళే రాక్షసుల్లా పీకు తినే ఈ సమాజంలో ముక్కు మొహం తెలియని వ్యక్తులకి 50 క్రోర్స్ సహాయం చేయడం ఏంటి? అసలు ఏ స్వార్థం లేకుండా ఇలా ఎవరైనా చేస్తారా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మనూకి ఎలా తెలుసు మా కాలేజ్ ప్రాబ్లంలో ఉందని? అంత కరెక్ట్ టయానికి అక్కడికి ఎలా రాగలిగారు? భద్ర కూడా అలాగే సహాయం చేసినట్టు చేసి నమ్మించి ఇంట్లో పనికి చేరి తర్వాత మమ్మల్ని మోసం చేశాడు. ఇప్పుడు ఈ మనుని నమ్మాలా వద్దా? అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఈ మను మాకెందుకు సహాయం చేయాలి అనుకుంటున్నారో మనుని అడిగి తెలుసుకోవాలి. అసలు మను ఎందుకు వచ్చారు? అసలు తనెవరు? తను ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. భద్రలాగే మను కూడా శైలేంద్ర మనిషేనా? మాకు సహాయం చేసినట్టే చేసి తర్వాత కాలేజ్ని తన చేతిలోకి తీసుకుంటాడా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు, ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. అసలు అంత సహాయం ఈ మను కరెక్ట్ టయానికి వచ్చి ఎలా చేయగలిగారు? రిషి సార్, మీరు పక్కన లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయో. మీరు ఎక్కడున్నారు సార్? త్వరగా రండి సార్. ఈ భారాలన్నీ నేను మోయలేకపోతున్నాను. త్వరగా రండి సార్ అని ఇంకా వస్తారా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎస్, ఆ మనునే అన్నీ అడిగి తెలుసుకుంటాను. అసలు మేము ప్రాబ్లంలో ఉన్నాము అని ఆ మనుకి ఎలా తెలిసింది? కరెక్ట్ టైంకి వచ్చి చెక్ ఎలా ఇవ్వగలిగారు? అసలు తనెవరు అనేది మనుని అడిగే తెలుసుకుంటాను అని మనుకి ఫోన్ చేస్తుంది వస్తారా. మను వస్తారా ఫోన్ చేస్తుంటే చూసుకుని, వస్తారా గారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మను గారు, నేను వస్తారని అని అంటుంది వాసు. చెప్పండి మేడం అని అంటాడు మను. మీతో నేను మాట్లాడాలి, నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలి అని అంటుంది వస్తారా. ఓకే మేడం, ఎక్కడికి రమ్మంటారు అని అంటాడు మను. టైం, ప్లేస్ అన్నీ నేనే చెప్తాను అని అంటుంది వస్తారా. సరే మేడం అని అంటాడు మను. తర్వాత మనుని కలుస్తుంది వస్తారా. చెప్పండి మేడం, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అని అంటాడు మను. అసలు మీరెవరు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకెందుకు సహాయం చేశారు? మేము ఆపదలో ఉన్నాము అని మీకు ఎలా తెలిసింది? కరెక్ట్ టైంకి వచ్చి మీరు 50 క్రోర్స్ మనీని ఎలా ఇవ్వగలిగారు? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దేన్ని ఆశించి చేస్తున్నారు? ఫస్ట్ నాకే పదవులు వద్దన్నారు. తర్వాత కాలేజ్లో క్యాబిన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మినిస్టర్ గారి చేత మీటింగ్ పెట్టించి బోర్డు డైరెక్టర్గా ఉండాలి అనుకుంటున్నాను అంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మా కాలేజ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది ఎవరో మాకు తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేసుకుంటాం. మీకు ఇవ్వాల్సిన మనీని కూడా నేను త్వరలోనే మీకు అరేంజ్ చేస్తాను. మీకు మాకు ఏ సంబంధం లేకపోయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు అని అనుకోవచ్చా అని అంటుంది వస్తారా. నేను స్వార్థపరుడినే అయ్యుంటే మీకు 50 క్రోర్స్ చెక్ ఇచ్చినప్పుడే అప్పుడే అందరి ముందే కాలేజ్లో నాకు వాటా కావాలి అని అడిగేవాడిని. కానీ నేను అలా చేయలేదు కదా. దీంట్లో నా స్వార్థం ఉందంటారా అని అంటాడు మను. కానీ తర్వాత బోర్డ్ మెంబర్షిప్ కావాలన్నారు కదా అని అంటుంది వస్తారా. అవును, కావాలన్నాను. ఎందుకో తెలుసా? నేను 50 క్రోర్స్ చెక్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంక్వైరీ చేయించాను. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలాయి. అంతేకాదు, డిబిఎస్టి కాలేజ్ మీద ఎలాంటి అప్పులు కానీ ఎలాంటి లోన్స్ కానీ ఏమీ లేవని నిర్ధారణ అయ్యింది. అందుకే
ఎవరో వెనక ఉండి ఇదంతా చేస్తున్నారు అని వాళ్ళని పట్టుకోవాలి అనుకున్నాను. పట్టుకున్నాను. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, ఆ శైలేంద్ర అని తెలుసుకున్నాను. శైలేంద్ర దగ్గరికి వెళ్ళి, ఆ ఫైనాన్షియర్స్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ తీసుకుని చింపేశాను కూడా అని అంటాడు మను. వస్తారా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, చెక్ చింపేశారా అని అంటుంది వసుధార. అవును మేడం, చెక్ చింపేశాను. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిన తర్వాత కూడా ఆ 50 crores ఆ శైలేంద్రకి ఎందుకు దక్కేలా చేయాలి? అందుకే తన ఎదురుగుండానే చింపేశాను. అదే ఫ్రస్ట్రేషన్తో నేనేమైనా చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేశాడు. నీ ఆటలు సాగనివ్వను అని నేను ఛాలెంజ్ చేశాను. అందుకే కాలేజ్కి వచ్చి క్యాబిన్ని రెడీ చేసుకున్నాను. అలాగే బోర్డ్ డైరెక్టర్గా ఉండాలి అనుకున్నాను. ఆ శైలేంద్ర మిమ్మల్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టి కాలేజ్ని సొంతం చేసుకోవాలి అని ఆలోచనతో ఉన్నాడు. అందుకే శైలేంద్ర చేతుల్లోకి కాలేజ్ వెళ్ళకూడదు అని నేను ఈ పని చేశాను మేడం. దీనిలో నా స్వార్థం మీకు కనిపిస్తుందా మేడం అని అంటాడు మను. అంటే శైలేంద్ర గురించి మీకు తెలిసిందా అని అంటుంది వసుధార. అవును మేడం, తెలిసింది కాబట్టే నేను కాలేజ్కి వచ్చి బోర్డ్ డైరెక్టర్గా పదవిని ఆశించాను అని అంటాడు మను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడేమో, కానీ ఇక నుండి అతని ఆటలు సాగనివ్వను మేడం అని అంటాడు మను. వసుధారకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆశ్చర్యపోతూ, కానీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు మీరు అని అంటుంది. ఎవరి కోసం అంటే రిషి సార్ కోసం అని అంటాడు మను. ఇంకా వసుధార ఆశ్చర్యపోతుంది. అంటే మా రిషి సార్ మీకు తెలుసా అని అంటుంది ఆతృతగా. తెలుసు మేడం అని అంటాడు మను. తెలుసా? ఎలా తెలుసు? అసలు మా రిషి సార్కి మీకు ఎలా పరిచయం? నాకెప్పుడూ మీ గురించి రిషి సార్ చెప్పలేదు అని అంటుంది వసుధార ఆశ్చర్యంగా. మేము యుఎస్లో ఉన్నప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్కి చాలా అట్రాక్ట్ అయ్యాము. ప్రపంచంలో నలుమూలలా ఆ మిషన్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ని విస్తరించాలి అని మేము రిషి సార్తో కాంటాక్ట్ అయ్యాము. మాకు ఆన్లైన్లో అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా జరుగుతూ ఉండేవి. మేము అలా రిషి సార్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళము. ఇండియా వచ్చిన తర్వాత రిషి సార్ని కలవాలనుకున్నాను, కానీ ఆయన మిస్ అయ్యారు అని తెలిసింది. ఈ మధ్యనే రిషి సార్కి ఇలా జరిగింది అని తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. ఎంక్వైరీ చేయించాను. తర్వాత మీ కాలేజ్ ప్రాబ్లంలో ఉందని తెలిసింది. అందుకే ఆ రోజు వచ్చి 50 crores చెక్ ఇచ్చాను. డిబిఎస్టి కాలేజ్ అన్న రిషి సార్ అన్న మాకు కూడా చాలా అభిమానం ఉంది మేడం. అందుకే డిబిఎస్టి పరువు పోకూడదు అని, రిషి సార్ లేకపోయినా రిషి సార్ ప్రాణంగా ప్రేమించిన ఈ కాలేజ్ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఆ చెక్ ఇచ్చాను మేడం. అంతేగాని ఏ దురుద్దేశము లేదు అని అంటాడు మను. మీరు రిషి సార్ ఎక్కడున్నా క్షేమంగా వస్తారు అని నమ్ముతున్నారు. నేను కూడా మీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నాను. అప్పటి వరకు నేను మీకు తోడుగా ఉండి కాలేజ్కి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాను మేడం. అందుకే నేను బోర్డు డైరెక్టర్గా ఉండాలి అనుకున్నాను. అంతేగాని దీనిలో ఏ స్వార్థం లేదు మేడం అని అంటాడు మను. ఆన్లైన్ మీటింగ్లో పరిచయమైన మీరే మా రిషి సార్ మీద ఇంత అభిమానాన్ని పెంచుకొని ఇంత ప్రేమను చూపిస్తూ మాకు సహాయం చేస్తున్నారు అంటే ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మను గారు అని అంటుంది వసుధార. తప్పుగా అనుకోకండి మను గారు, మిమ్మల్ని అనుమానించానని అని అంటుంది వసుధార. పర్వాలేదు మేడం, ఎవరో వచ్చి సహాయం చేసి బోర్డ్ డైరెక్టర్గా ఉంటాను అని కాలేజ్లో క్యాబిన్ రెడీ చేసుకుంటే ఎవరైనా మీలాగే రియాక్ట్ అవ్వాలి కూడా. మీ తప్పేమీ లేదు కదా, మీకు నిజం తెలియక అలా చేశారు. పర్వాలేదు మేడం అని అంటాడు మను. కానీ మను గారు, ఆ శైలేంద్ర చాలా క్రూరమైన మనిషి అని అంటుంది వసుధార. అదంతా నేను చూసుకుంటాను మేడం, మీరేం భయపడకండి అని అంటాడు మను. చాలా చాలా థ్యాంక్స్ మను గారు. మా రిషి సార్ మీద ఉన్న అభిమానంతో మీరు మా కాలేజ్ని కాపాడారు. మా రిషి సార్ మంచితనమే మా కాలేజ్ నిలబడడానికి కారణమయ్యింది. చాలా చాలా థ్యాంక్స్ మను గారు అని అంటుంది వసుధార. ఇట్స్ ఓకే మేడం, ఇప్పుడైనా మీ అనుమానాలన్నీ తీరాయా అని అంటాడు మను నవ్వుతూ. వసుధార కూడా స్మైల్ ఇస్తుంది. ఇంకా వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మను నవ్వుకుంటూ ఉంటాడు. ఈ ఇమాజినరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.